తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. కామాఖ్య ఎంతో సుప్రసిద్ధమైనటువంటి అమ్మవారి క్షేత్రం అండి. అమ్మవారి శక్తి పీఠాల్లో ఒకటిగా మనం చూస్తాము. ప్రత్యేకించి జీవితంలో ఒక్కసారైనా ఆ క్షేత్రంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవాలని అందరి కోరిక. ప్రత్యేకించి అక్కడ ఎన్నో విశేషమైన కార్యక్రమాలు, పూజలు జరుగుతుంటాయి. అందులో విశిష్టంగా చెప్పేది అంబుబాచి గురించి ఇప్పుడు త్వరలో రాబోతోంది. అసలు ఒక ఉత్సవంగా జరిపేటువంటి ఈ కార్యక్రమం ఏంటి? అందరూ పాల్గొనాలా? దర్శించడం కుదరని వాళ్ళు ఏం చేయాలి? ఒకవేళ దర్శన భాగ్యం కలిగితే ఆ రోజులు ఏవైతే ఉన్నాయో, ప్రత్యేకంగా 5 రోజులు అని చెప్తారు, 5 రోజుల్లో వెళ్ళి దర్శనం చేసుకోవాలా? ఎలా అమ్మని చూడాలి? అసలు అక్కడ అమ్మవారి రూపం ఉంటుందా? అమ్మవారి దివ్య ప్రసాదం కొన్ని ఇస్తారని చెప్తారు. అవి ఎలా మనం భద్రపరచుకోవాలి? ఎలా పూజలు చేయాలి? వాటిని మనం ఏం చేయాలి? ఇవన్నీ తెలుసుకుందాం. వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, అంబుబాచి గురించి మాట్లాడుకునే ముందు కామాఖ్య అమ్మవారి గురించి ముందుగా మాట్లాడుకోవాలి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా మనం అమ్మని కొలుస్తాము. ఎంతో విశేషమైనటువంటి స్థానం ఉంది కామాఖ్యకి. తెలుసుకుందాం వీటి గురించి అని అనుకున్నాము. వివరిస్తారా అసలు ఏమిటి అక్కడ ప్రాశస్త్యం? కామాఖ్య అనేటువంటిది చాలా సుప్రసిద్ధమైనటువంటి మహిమాన్విత క్షేత్రము. అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలు అంటే దీనికన్నా ముందు ఈ గాథ క్లుప్తంగా తెలియజేసుకుందాం. చెప్పండి. పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ లేకుండా తండ్రి చేస్తున్నటువంటి యాగానికి అందరూ వెళ్తున్నారు, తోటి చెల్లెళ్ళు వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళాలి, పిలవని పేరంటానికి తోటి చెల్లెళ్ళు అందరూ కూడా వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో, తల్లిదండ్రులని చూడాలనే ఉద్దేశంతో ఆ దక్ష యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ సతీదేవిని ఎవ్వరు కూడా ఆమెని అంగీకరించలేదు కాబట్టి ఆమెను ఎవరు పట్టించుకోలేదు. తండ్రి ఆజ్ఞ మేరకి భార్య అయినా తల్లి అయినా కానీ ఎవరు పట్టించుకోలేదు. తర్వాత అక్కడంతా కూడా అవమానం ఎదురైంది అమ్మవారికి. తర్వాత అప్పుడు నాకు బుద్ధి వచ్చింది, నా భర్త చెప్పినా వినకుండా కూడా నేను వచ్చాను, చెప్పి నా భర్తకి నేను మొహం చూపించుకోవాలని చెప్పి అమ్మవారు యోగాగ్ని రగిలింప చేసుకుని తన శరీరాన్ని విడిచిపెట్టింది. ఎప్పుడైతే అమ్మవారు విగత జీవులయ్యారని తెలిసిందో, పరమేశ్వరుడు క్రోధాగ్ని జ్వాలతో ఆక్రోశంతో ఉండి తన జటాజూటము నుంచి ఒక పాయని తీసి వీరభద్రుని సృష్టించాడు. ఎందుకు సృష్టించడం జరిగింది? దక్ష యజ్ఞ సంహారము. కాబట్టి దక్షుని సంహరించాలి, ఆ యజ్ఞాన్ని నాశనం చేయాలి అనే ఉద్దేశంతో ఆ వీరభద్రుడు పరివారంతో వెళ్లి మొత్తం కనబడ్డ వాళ్ళందరినీ కూడా కొట్టడం జరిగింది, అంత హింసించడం జరిగింది. అప్పుడు అందులో మనకు ప్రధానంగా సూర్యచంద్రులు కనిపిస్తారు మనకు. ఈ సూర్యుడి చంద్రుల్లో సూర్యుని దవడలు పగలగొడతాడు, అందుకే సూర్యుడికి దవడలు ఉండవు. అందుకే బాగా ఉడకబెట్టినటువంటి పాయసాన్ని నైవేద్యంగా పెడతాం. ఆ రోజు నుంచి సూర్యుడికి దవడలు ఉండవు. ఇక తర్వాత చంద్రుడికి బాగా కొట్టిన తర్వాత ఒళ్ళంతా రక్తసిక్తం అయితే ఈశ్వరుని ఉపాసన చేసిన రోజు అమావాస్య సోమవారం అయింది కాబట్టి సోమవతి అమావాస్య ఆ రోజు నుంచి వచ్చింది. ఇక ఇక్కడ మనం చూసుకుంటే దక్షుని సంహరించిన తర్వాత ఆ అమ్మవారు ఆ శరీరాన్ని చూసి బాధపడి విలయతాండవం చేస్తూ, అమ్మవారి శరీరాన్ని భుజాన వేసుకొని ప్రళయకాల రుద్రుని వల్లే విలయతాండవం చేస్తూ వెళుతూ ఉంటుంటే, ఇక అమ్మవారి శరీరము ఆ భుజాన ఉన్నంత వరకు పరమేశ్వరుడు దారికి రాడు అని చెప్పి గ్రహించినటువంటి దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని వేడుకుంటే, విష్ణుమూర్తి తన సుదర్శన చక్రముతో అమ్మవారి భాగాలన్నింటినీ కూడా ఖండఖండాలుగా చేయడం జరిగింది. అవి ఈ భూమండలంలో ఒక్కొక్క ప్రదేశంలో పడినటువంటిది. అందున ప్రధానంగా సృష్టికి మూలాధారము మూలస్థానం అయినటువంటి స్త్రీ సంబంధించినటువంటి యోని పీఠము అక్కడ పడింది. ఆ పడగానే ఆ పర్వతం అంతా నీలంగా మారిపోయిందట. అందుకనే దానికి నీలాచలము అనేటువంటి పేరు. అక్కడే బ్రహ్మపుత్ర నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది చాలా శక్తివంతమైనటువంటిది. ఎందుకనంటే ప్రధానంగా శక్తి కేంద్రాలు స్త్రీకి పురుషుడికి చూసుకుంటే శక్తి కేంద్రాలు సంబంధించినటువంటి ఆ ప్రదేశం అక్కడ పడినటువంటి కారణం చేత అది మహాశక్తి పీఠముగా పేర్కొనబడినది. అక్కడ ఇప్పటి వరకు కూడా చాలా విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు, జంతు బలులు, ఒకప్పుడు నరబలులు కూడా ఇచ్చేవాళ్ళట. ఇప్పటికీ కూడాను తామసమైనటువంటి తాంత్రిక విధానాలు, పంచమకారాలతో పూజలు జరిపే ఏకైక సిద్ధక్షేత్రము ఈ యొక్క సంబంధించినటువంటి కామాఖ్య. మనము బాహుబలిలో చూసాము, మాహిష్మతి నగరం అని చెప్పి వస్తుంది కదా. అసలు ఆ అమ్మవారి
క్షేత్రం ఉన్నదంతా కూడా మాహిష్మతి నగరంలో. ఈ మాహిష్మతి నగరాన్ని నరకాసురుడు పరిపాలించాడు. ఇది సత్యభామ కృష్ణుడికి సంబంధించిన నరకాసుర వధ ఉంటుంది కదా. ఆ నరకాసురుడు ఈ అమ్మవారిని విశేషంగా పూజ చేసి అనేకమైన శక్తులు పొందాడు కాబట్టే ఆ నరకాసుని సంహరించడానికి సాక్షాత్తు విష్ణువే అవతరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇంతటి మహా విశిష్టమైనటువంటిది. ప్రధానంగా ప్రతి స్త్రీకి కూడా ప్రతి మాసములో ఋతుమతి అయినట్టుగా అమ్మవారు సంవత్సరంలో ఒక్కసారి ఋతుమతి అవుతుంటుంది. ఆ ఋతుమతి అయినటువంటి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల దేవతా పూజలన్నీ కూడా నిలిపివేస్తారు. అది ఒక ఉత్సవంగా చేస్తారు. దీనినే అంబుబాచి ఉత్సవం అని అంటారు. ఇక్కడ పోయిన సంవత్సరం ఈ కామాఖ్యకి అనేక విధాలుగా దేశాల నుంచి విదేశాల నుంచి దాదాపు 25 లక్షల మంది పాల్గొన్నారు. ఈ సంఖ్య ఈసారి దాదాపు 30 లక్షలు దాటుతుందనేటువంటి ఆలోచన. కాబట్టి వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా చక్కగా ఈ అంబుబాచి జూన్ 22, 23, 24, 25, 26 తేదీల్లో జరుగుతుంది. ముఖ్యంగా 22, 23, 24 తేదీల్లో దేవాలయం మూతపడుతుంది. 25, 26 తేదీల్లో 25వ తారీఖు నాడు దేవాలయాన్ని తెరిచి పూజలు ప్రారంభిస్తారు. 26వ తేదీ నుంచి కూడా దర్శన భాగ్యం విశేషంగా ఉంటుంది. కాబట్టి ఆ నీలాచల పర్వతం అంతా కూడా ప్రధానంగా రోడ్డు మార్గం మూసేస్తారు. మెట్ల మార్గం కూడానే వెళ్ళాలి. కాబట్టి వృద్ధులు, బాలులతో చిన్నపిల్లలతో కూడుకున్న వాళ్ళు వెళ్లకుండా ఉండడమే మంచిది. వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళవచ్చు, తప్పేమీ లేదు. కానీ అక్కడ జన రష్ గా ఉంటుంది కాబట్టి దర్శన భాగ్యం జరగక వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి జాగ్రత్త పడాలి ఆ విషయంలో. విశేషం మాట్లాడుకుందాం. అంటే సాధారణంగా అందరికి తెలిసేది ఋతుక్రమం అనగానే ఎలాంటి పూజలు గాని అసలు ఆ చింతన గాని వద్దని చెప్తారు. ప్రశాంతంగా ఉండండి, ఏమీ లేకుండా అని ఒక దగ్గర కూర్చోవటం కావచ్చు. మనకి ఎప్పటి నుంచో సనాతనంలో మనకు వస్తున్నటువంటి ఆచారాలు ఇవన్నీ కూడా. అలాంటిది అమ్మవారికి ఇలా ఋతుక్రమం అయితే గనక ఎందుకు ఇంత ఉత్సవంగా చేస్తారు? ఆ విశేషం చెప్పండి. కామాఖ్యలో జరిగేది ఆ అమ్మవారికి ఉత్సవంగా చేయడం అనేటువంటిది దీనిలో అంతరార్థం ఏంటంటే, ప్రధానంగా అమ్మవారికి సంబంధించి అక్కడ ఆ యోనిపీఠం మీద ఆ తేదీలలో ఒక తెల్లటి వస్త్రాన్ని పరిచి పెడతారు. అయితే చాలా మందికి ఒక నానుడి ఏమి వచ్చింది అని అంటే, బ్రహ్మపుత్ర నది ఎర్రటి వర్ణంలోకి వచ్చింది అని అంటే అమ్మవారు ఋతుక్రమం అయినట్టుగా లెక్క. ఆ 3 రోజులు ఆపేస్తారు. అంటే శక్తికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి జాగృతం అవుతుంది. అంటే ఇక్కడ మీకు ఏంటనంటే స్త్రీకి ఒక గొప్ప వరం, ఇంద్రుడు ఇచ్చినటువంటి వరం ఏంటంటే ప్రతి నెల పతివ్రతురాలే అవుతుంది. అంటే ఇక్కడ కానప్పుడు అని కాదు, అక్కడ పవిత్రతను చెందుతుంది అని అర్థం. ఇక్కడ అంటే పురుషుడి కన్నా కానీ చేసిందంతా వెంట వస్తుంది పాపములని. స్త్రీకి ప్రతి నెల ఋతుక్రమం అవడం చేత పవిత్రతను పొందుతారు. ఈ పవిత్రను పొందడం వల్ల మళ్ళీ వాళ్ళు ఫ్రెష్ అవుతారు. అలాగే అమ్మవారికి ఈ ఉత్సవం జరిగిన తర్వాత అనేక శక్తులు మళ్ళీ అమ్మవారిలో లీనమై ఉంటాయి. ప్రకృతిలో ఉండే రహస్య శక్తులన్నీ అమ్మవారి సొంతం అవుతాయి. అప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకోవడం ద్వారా వాళ్ళ జాతకంలో చాలా మార్పులు వస్తాయి. అందుకనే ఈ అంబుబాచి ఉత్సవము అయిన తరువాత 3 రోజుల పాటు నిషేధంగా దేవాలయం తలుపులు మొత్తం మూసేస్తారు. ప్రతి సంవత్సరం ఇదే తారీఖు ఉంటుంది. ఇదే తారీఖు ఉండదు. కొన్ని పోయిన సంవత్సరం 21, 22, 23, 24, 25 జరిగింది. ఈసారి 22, 23, 24, 25 తేదీల్లో మార్పు వస్తుంది. జ్యేష్ఠ మాసంలోనే ఎండింగ్ లో ఉంటుంది. పూర్తిగా వస్త్రం అమ్మవారు అక్కడ ఏ విధమైనటువంటి దేవతా విగ్రహాలు ఉండవు. కేవలం యోని స్థానం మాత్రమే ఉంటుంది. దానికే పూజ చేస్తారు. ఆ విధంగా ఆ 3 రోజుల పాటు దాని మీద శ్వేత వస్త్రాన్ని కప్పి ఉంచుతారు. తిరిగి వచ్చేసేసరికి ఎర్రటి వస్త్రము దాన్ని అంతా కూడా ప్రసాదంగా ఇస్తానంటారు. కానీ వాస్తవానికి మాట్లాడుకోవాలి అని అంటే అమ్మవారి శక్తి ప్రకటితము కాదు. గుర్తుపెట్టుకోండి, నిజంగా అమ్మవారికి ఋతుక్రమం ఉంటుంది. కానీ ఎప్పుడైతే 3 రోజులైన తర్వాత మానవుడు ప్రవేశం చేస్తాడో, అది అర్చకులైనా ఇంకెవరైనా ప్రవేశం చేయగానే ఆ శక్తి అంతర్ధానం అయిపోతుంది. కానీ ఆ శక్తి ఉంటుంది. కానీ ఆ కనిపించేటువంటి ప్రత్యక్షంగా కనిపించే ఎరుపు వర్ణం మాత్రం ఉండదు. ఇది వాడుకలోకి పట్టుకొని వచ్చారు. కాకపోతే చాలా మంది వీక్షించేటువంటి ప్రేక్షకులు అటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి వస్త్రాన్ని చక్కగా తీసుకోవాలనే కోరిక ఉంటుంది. ఇస్తారమ్మా, ఇస్తారు. ఆ పూజారులు ఇస్తారమ్మా. చిన్న ముక్కమ్మ, ఇంత ఇస్తారమ్మా. అది ఏ రంగులో ఉంటుంది? అది ఎరుపు వర్ణంలో ఉంటుంది. అయితే చుట్టుపక్కల అమ్మేటువంటి కూడా ఈ వస్త్రం అని చెప్పి ఇస్తారు, కానీ అది కాదమ్మా. అదంతా కూడా నకిలీలే. ఒరిజినల్ కావాలంటే ఆలయ పూజారులు మాత్రమే ఇవ్వగలరు. మరి ఇన్ని లక్షల మందికి ఎంత పెద్ద వస్త్రం అయితే సరిపోతుంది? కాదమ్మా. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని
మనకు అది నిజంగా ఒరిజినల్ గా దొరికింది అది కొద్ది మంది విఐపీలకి మాత్రమే దొరుకుతుంది. సామాన్య మానవులకి దొరకడం ఎంతో అమ్మవారి అనుగ్రహం ఎంతో ఉంటే తప్ప సామాన్యులకు దొరకదు. కాబట్టి అమ్మవారి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అంటే విఐపీలకి మాత్రమే అమ్మవారు కనిపిస్తుందానంటే వాళ్ళు ఎక్కువగా వాళ్ళని పూజలని సంతృప్తి పరిచి వాళ్ళ దగ్గర ఉన్నది తీసుకోగలుగుతారు. అది అంతే తప్ప అమ్మవారి అనుగ్రహం కాదు. ఇక్కడ ఆ యొక్క తీసుకురాబడినటువంటి వస్త్రం గనక ఎవరింట్లోనైతే ఉంటుందో ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మకమైనటువంటి శక్తి దూరం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్లో జాతక చక్రంలో వాళ్ళ ద్వారా ఉండేటువంటి మార్పులు జరుగుతాయి. ఇప్పటికీ నా అనుభవంలో నా చుట్టుపక్కల కొంతమంది నాకు ప్రత్యేకమైనటువంటి కొంతమంది ఉన్నారమ్మా. వాళ్ళు ఆ అమ్మవారికి సంబంధించినటువంటి ఇంత వస్త్రాన్ని తెచ్చుకుంటారు, పాకెట్లో పెట్టుకుంటారు, లేదా ఇంట్లో పూజ చేస్తారు. వాళ్ళల్లో చాలా మార్పులు వచ్చాయమ్మా. అనేక రకాలైనటువంటి శత్రు భయాలు పోయాయి. కోర్టు కేసుల్లో వాళ్ళు విజయాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. భూ సంబంధమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. దీనికి పూజ చేసుకునేటువంటి విధానం కూడా ఆ అమ్మవారి వస్త్రాన్ని ఒక చక్కటి చెక్కపెట్టెలో పెట్టి ప్రతిరోజు తీసి ఆ చెక్కపెట్టెలో ఆ అమ్మవారి వస్త్రానికి పూలు అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి మళ్ళీ పెట్టుకోవచ్చు. పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, లేదా పాకెట్ లో పెట్టుకోవచ్చు, బ్యాగ్ లో పెట్టుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. కానీ పవిత్రంగా చూసుకోవాలి దాన్ని. ఆ విధంగా చేసుకున్నట్లయితే అమ్మవారి శక్తి అంటే దాని అర్థం ఏంటంటే మనకు ఒకటే మాటలో చెప్పాలి అని అంటే ఋతుమతి అయిన స్త్రీ 4వ రోజు మరియు 5వ రోజు పవిత్రతను పొందుతుంది, శక్తిని పొందుతుందో అదే విధంగా అమ్మవారు కూడా ఋతుమతి అవుతారు. అమ్మవారికి సంబంధించినటువంటి అనేక శక్తులు, దివ్య శక్తులు ఆ 4 లేదా 5వ రోజు ప్రకటితమవుతుంది. దాన్ని ఆ విధంగా అమ్మవారిని దర్శించడం ద్వారా చాలా దోషాలు తొలగిపోతాయనే భావనతో అందరూ కూడా ఆ ఉత్సవంగా వెళ్తారు. ఆ ఉత్సవం జరిగేటువంటి ఆ 5 రోజుల పాటు కూడా గుడి మూసివేసినప్పటికీ కూడా గుడి ప్రాంగణంలో చక్కగా కూర్చొని ఆధ్యాత్మికమైనటువంటి గురువులు వస్తారు, తాంత్రిక పరమైనటువంటి గురువులు వస్తారు. వాళ్ళు చేసేటువంటి పూజలు కావచ్చు గాక, ఆధ్యాత్మిక విజ్ఞానం కావచ్చు గాక, తంత్ర విజ్ఞానం కావచ్చు గాక, తద్వారా ఎన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకునే అవకాశం ఆ సందర్భంగా అంబుబాజీ ఉత్సవ రూపంలో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అన్నిటికంటే మించి ప్రధానంగా అక్కడ విశేషమైనటువంటి తాంత్రిక పూజలు జరుగుతాయి. అక్కడ సిద్ధించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. భగవంతుడు అవకాశం ఇస్తే భవిష్యత్తులో అక్కడ అట్లా మంచి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశం కూడా ఉందమ్మా. అయితే ఇప్పుడున్నటువంటి ఈ వారాహి నవరాత్రుల సందర్భంగా 9 నవరాత్రుల పాటు మన పీఠం ఆధ్వర్యంలో చక్కగా ఈ కార్యక్రమాలు జరిపించి జూలై 4వ తారీఖు రోజున ఆఖరి రోజున 9 వారాహి అమ్మవార్ల యొక్క పూజాది కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల గోతనామాలతో జరిపించి శక్తిపాతం చేయబడినటువంటి శంకరంగలి మాలని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి జూలై 4వ తారీఖు రోజు జరిపేటువంటి కార్యక్రమంలో మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. చివరిగా ఒక ప్రశ్న గురువు గారు, మరి ఇట్లా ఉత్సవం జరుగుతోంది, చాలా మందికి దర్శన భాగ్యం కలగకపోవచ్చు, కానీ అమ్మవారికి విపరీతమైన భక్తులుగా ఉంటారు. ప్రత్యేకించి పురుషుల గురించి మాట్లాడితే వారు ఏమైనా నియమాలంటే ఏమైనా పాటించాలా ఈ ఉత్సవం జరిగేటువంటి ఈ రోజుల్లో? శ్లోకం చెప్తానమ్మా, తప్పకుండా. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. ఈ యొక్క సర్వ జగత్తులో కూడా ప్రతి స్త్రీని కూడా మాతృ రూపంలో చూడమని చెప్పబడి ఉంది. ఈ సమస్త జగత్తుకి కూడా తల్లి ఆ పార్వతీ అమ్మవారు. పార్వతీ పరమేశ్వరుని తల్లిదండ్రులుగా అనుకుంటాం కదా. మరి ఆ తల్లికి సంబంధించినటువంటివి ఋతుమతి అయినప్పుడు ఆ సందర్భంలో ప్రతి స్త్రీలో కూడా అమ్మవారు ప్రవేశిస్తుంది. కాబట్టి ప్రతి స్త్రీని కూడా తల్లినైనా, భార్యనైనా, చెల్లినైనా, కూతురునైనా ప్రేమ ఆప్యాయతతో చూడాలి. కామ రూపముతో ఏ స్త్రీని చూడకూడదు. పురుషుడు వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మరీ ముఖ్యంగా పురుషులు ఆ 5 రోజుల పాటు దాంపత్య జీవితాన్ని విడిచి బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ కూడా ఎక్కడో అమ్మవారు అక్కడ అవుతుందని కాదు, ప్రతి ఇంట్లో కూడా ఆ శక్తి మన ఇంట్లోనే ఉంది, మన తల్లి రూపంలోనే ఉంది, మన భార్య రూపంలోనే ఉంది, మన చెల్లి రూపంలోనే ఉంది, మన అక్కల రూపంలో ఉంది, మన కూతుళ్ళ రూపంలో ఉంది, మన తోట పనిచేసేటువంటి సహోద్యోగినిల రూపంలో ఉంది, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ల రూపంలో ఉంది. ఎక్కడ ఏ స్త్రీమూర్తి కనిపించినా ఆ స్త్రీమూర్తిలో ఈ 5 రోజుల పాటు చెడు భావన అనేటువంటిది లేకుండా పవిత్రమైనటువంటి మనస్సుతో గనక ఏ పురుషుడైతే సంచరిస్తాడో ఆ పురుషుడికి సంబంధించినటువంటి సకల సంకల్పాలు అతి త్వరలో అమ్మవారి అనుగ్రహం చేత. ఎందుకనంటే నిజాయితీగా ఏ పురుషుడైతే ప్రతి స్త్రీ పట్ల ఈ యొక్క 5 రోజుల్లో, అంటే ఈ 5 రోజులు చూసి మిగతా రోజుల్లో అని కాదక్కడ, అంటే ఆ భావన నీకు ప్రతి స్త్రీని ఆ విధంగా చూసే భావన కలిగినప్పుడు అనునిత్యం కూడా నీకు అలాంటి భావనే కలిగి అమ్మవారు వెన్నంటి ఉండి నీకు సంబంధించి అనేకమైనటువంటి పనులను కూడా దగ్గరుండి అమ్మవారు చేసి పెడుతుంది. ఇది ఒక్క మాట విని
చేసి చూడండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ప్రతి పురుషుడు ఎదుర్కొనే సమస్య నుంచి ఆ పురుషుడు బయటపడతాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.